హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ జావ తయారు చేసుకున్నాము. ఎట్లా చేసుకున్నాము చూద్దాం రండి. రాగులు, సద్దలు, జొన్నలు అన్నీ కలిపి చేసుకుంటాను నేను జావ. ఒక గ్లాసు నీళ్ళు వేసినానండి, ఇంకా హాఫ్ గ్లాసు పిండిలో కలుపుకున్నాము. ఈ నీళ్ళల్లోనే పిండి వేసి కలుపుతాను. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము. నీళ్ళు కాగుతాయి, లోపల కొంచెం సాల్ట్ వేసి పెడదాము. తగినంత వేసుకోవచ్చు. నీళ్ళు వేడెక్కనిద్దాము. ఈలోపు మనము పిండి కలిపి పెడదాము. సన్నీళ్ళల్లో వేసి కలిపి పెట్టుకుంటే ఉంటలు కట్టకన్నా ఉంటాయి. చూడండి, ఈ నీళ్ళల్లో వేసి నాకు ఒక్కదానికే కాబట్టి ఈ స్పూన్తో 2 స్పూన్లు చూడండి, 2 స్పూన్లు చూడండి, బాగా కలిపేద్దాము. సన్నీళ్ళలో వేసేస్తే వంటలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు నీళ్ళు వేడెక్కనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఇది ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేసి కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చూడండి, జావ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇంకా ఆఫ్ చేసేద్దాము. చేసే ముందు 1 స్పూను జీలకర్ర వేసేద్దాం. జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం దీన్ని ఎర్రగడ్డ నంచుకొని తింటే బాగుంటుంది. చిన్నప్పుడు సద్దలు అమ్మిలి అట్లా తాగేవాళ్ళము. ఇప్పుడు జావ రెడీ అయిపోయిందండి, తాగేద్దాం రండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.